ఇండస్ట్రీలో నార్మల్‌గా ఒక అమ్మాయి ఉన్నారంటే చాలా ప్రాబ్లమ్స్ గాని చాలా ఫేస్ చేశారని చెప్పి రీసెంట్‌గా ఒక సీనియర్ యాక్టర్స్ కూడా చాలామంది మీడియాలో చెప్పడం జరిగింది. లైక్ మీకు అలాంటి ఫేసెస్ వస్తుంటాయా సిట్యుయేషన్స్ ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు అంటే అలాంటి సిట్యుయేషన్స్ వల్లే గ్యాప్ వచ్చిందని కూడా అని అలాంటిదే అంటుంటారు. నేను చెప్పాను కదా, ఏ సిచ్యువేషన్ వల్ల వచ్చిందో ఆ, కూడా చెప్పాను. అవును, అవును, నేనే చెప్పేశారు. మానేశాను, వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు కడుపు గాలింది, నాకు పనికి రావాలి. సో ఐ స్టార్టెడ్ విత్ టెలివిజన్. టీవీ మళ్ళీ దూరదర్శన్ నుంచి నేను ఒక్కొక్క స్టెప్ మళ్ళీ ఎక్కుకుని వచ్చాను. నా చాయిస్. నేను అలా బతకాలని ఏ రోజు నేను అనుకోలేదు. నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి నేను ఉన్నంతలో నేను బతకాలనుకున్నాను. ఈ రోజు దాకా అదే టర్మ్ మీద నేను బతుకుతున్నాను. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఐ యామ్ లైక్ దట్. నేను వచ్చి ముందు ఒక మాట వెనకొక మాట, నాకు నో, ఐ యామ్ దిస్, ఐ యామ్ ద అన్ఎడిటెడ్ వర్షన్, ఐ యామ్ లైక్ దిస్. అండ్ ఐ కెన్ క్లియర్లీ సే ఈ రోజు వరకు వర్క్ అనేది నా టర్మ్స్కే నేను వర్క్ చేశాను. అండ్ దేర్ ఈజ్ నో, నాకు అటువంటి ఇప్పుడు ఐఎమ్ అ సింగిల్ మదర్, ఐఎమ్ అ సింగిల్ ఉమెన్, అందంగా ఉంటాను, ఐఎమ్ ఎడ్యుకేటెడ్. ఆబ్వియస్గా నేను నచ్చి ఏదైనా కొంచెము చెప్పలేక మేబీ అలా ఏదైనా అయి ఉండొచ్చు. అంటే మేబీ ఐ లైక్ యూ ఆర్ థింగ్స్ లైక్ దట్ ఐ థింక్ ఎనీవేర్ ఇట్ హ్యాపెన్స్. అలాంటిదే ఏమన్నా ఒక సందర్భంలో ఏమన్నా ఒకటి ఆడపా కానీ, బట్ నో వన్ టాక్స్. ఎప్పుడు అంత ఘోరంగా అయితే లక్కీలీ నేను చేసినవన్నీ చాలా పెద్ద ప్రొడక్షన్స్, చాలా పెద్ద డైరెక్టర్స్,